బాండి ఒక్కొక్కటి బాండి చిన్నగా చిన్నగా అండి అందరూ ఓకేనా ఓకే సార్ మెల్లిగా అది నాదే పోనన్నా రా రెండు బ్రేక్లేగా వాళ్ళు పిలుచు ఎవరికి తెలియదు ఉంటా ఇంకమ్మండి దయచేయగా ఎందుకు రే ఇట్లా పట్టుకోది అది వదులు రెండు ఇచ్చాడు బ్యాగ్ అనేది అట్టు పెట్టుకో దాన్ని ఏం వస్తాకు అన్ని స్లాంబా పడుతుంది ఇక అదే అదే అర్థమైందిలే అంతే పైది సింగిల్ ఉందా ఇది పైకి రావాలి దాడినే ఉంది చూడు అంతే అది ఎక్కడమే చెక్కేసి ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జింగ్ ఎక్కుతుంది లైట్లు వస్తాయన్న ఇగో మన బోట్లో పెట్టాలి ఓకేగా కరెంట్ ఛార్జింగ్ ఇగో 24 వాట్స్ ఇగో ఫుల్ అవుతాను లైట్ వెలుగుతుందా ఛార్జింగ్ అన్న ఛార్జ్ అయినందుకు ఇట్లా వస్తుంది ఛార్జింగ్ లో ఉన్నప్పుడు ఈ లైట్ వెలుగుద్ది ఈ ఎర్రది వస్తుంది డేంజర్ అని అంటే ఫుల్ అయితే ఇది వస్తుంది ఇది వచ్చినప్పుడు బంద్ చేసుకోవాలా ఓకేనా ఆటోమేటిక్గా ఆగిపోదా ఇక మనం బంద్ చేసుకోవాలి పవర్ కదా మనకి స్విచ్ బోర్డు బయటగా అంతేలే ఫుల్ అవుతుంది ఆటోమేటిక్గా అది ఇంకా బోర్డు తీసేసి ఇంట్లో పెట్టుకోవాలి అది మళ్ళీ తిరుగుతా ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇది అన్న మనకి డైలీ ఒకసారి ఫుల్ అయింది అనుకో ఈ చార్జర్ 20 కిలోమీటర్స్ పోయేస్తుంది అంటే 40 కిలోమీటర్స్ వస్తుంది లైట్ వేసుకుంటే మళ్ళీ తగ్గిపోతున్నా అట్లా ఏమి ఉండదు అట్టే ఉండదా అట్లా ఏమి ఉండదు దానికి సపరేట్ ఓకే కాకపోతే ఎత్తు వంపులు కొద్దిగా ఎక్కేటప్పుడు చూసి ఎక్కించుకోవాలి మళ్ళీ ఎక్కేటప్పుడు కొద్దిగా ఓవర్లోడ్ పడుతుంది కదా అవునవును స్లో ఆ టైంలో ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓవర్లోడ్ పడ్డప్పుడు ఎక్కేటప్పుడు చిన్నగా ఎత్తలేనుకుంటాయి ఎక్కేటప్పుడు చిన్నగా ఎక్కించుకోవాలా అంటున్నా సరే లాక్కన్నా ఫాస్ట్ గా లాక్కన్నా ఉన్నది ఖరాబ్ అవుతుంది మళ్ళీ బండి బ్యాటరీ ఓవర్లోడ్ పడి బ్యాటరీ మీరు ఫోక్స్లు ఇవన్నీ టైట్ చేయించుకోండి సైకిల్ షాప్లోకి పోయి గట్టిగా లేదంటే పోతాయి బిన్న అది కదా మీకు ఇచ్చి కూడా లాభం లేకుండా పోతుంది 4 రోజులు ఉండవు కాబట్టి మీరు కంపల్సరీ ఇవన్నీ ఫోక్స్లు అన్ని టైట్ చేయమని చెప్పు మీరు వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏ ఊరా మీద పందలూరా పందలూరులో ఆమె కూడా పందలూరే కదా అదే ఇంతకుముందు ఒక ఆమె వచ్చింది ఆమె చెప్పిందే ఏంది స్వామి ఆమె మంచి చెప్పినా కూడా చెడుగా అనిపించదే